ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. సార్, ఈ చిన్న బాడీ ఈ మందు పవర్ని తట్టుకుంటుందంటారా? ఇది మందు ఇచ్చిన తర్వాతే తెలుస్తుంది. సార్, మీ ఫార్ములా వల్ల మందు తప్పైపోయింది. చూడండి, బోర్డు పెద్దదైపోయింది. దానికే ఉంది. ఈ వేదా సిటీలో బర్డ్స్ కి కొరతే లేదు. దాన్ని షూట్ చేయండి, దాన్ని వదలకండి. దాన్ని పట్టుకోండి. అది బయటికి వెళ్ళిందంటే చాలా వినాశనాన్ని సృష్టిస్తుంది. ఏంటది? ఎవరైనా మమ్మల్ని ఆ బర్డ్ దగ్గర నుంచి కాపాడండి. బాబు, నేను కూడా వచ్చేస్తాను బాబాయ్. కాపాడండి. గోస్ట్ అటాక్ నిజంగా చాలా మంచి సినిమా కదా. అరే యుడి, సినిమా బాగుందో లేదో అని నువ్వెలా చెప్తున్నావు? సినిమా అయ్యేంత వరకు కళ్ళిలా మూసుకునే కదా ఉన్నావు, పిరికిదానా. ఎవరైనా కాపాడండి. అది ఎంత పెద్ద జైన్, అది సూపర్ బర్డ్ లా అనిపిస్తోంది. కానీ అది అసలు ఎందుకు ప్రజల్ని అటాక్ చేస్తోంది? దాన్ని ఎలాగైనా ఆపాలి. అది ఆ బాబుల్ని కూడా విరగొట్టేసింది. సూపర్ బర్డ్ ఎక్కడికి వెళ్ళింది? అక్కడ ఆకాశంలో ఏంటది? అది సూపర్ బర్డ్. ఫ్రెండ్స్, తప్పుకోండి. శివ, కమ్ ఆన్ సూపర్ బర్డ్, ఈసారి నా గురి అసలు ఏ మాత్రం తప్పదు. అసలు ఆ బర్డ్ ఏం చేస్తోంది? అదిగో అటువైపు. డోంట్ వరీ యూడి, ఆ సూపర్ బర్డ్ మీద నేను ఒక ట్రాకర్ ని ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఆ బర్డ్ ఎక్కడికి వెళ్ళినా సరే దాని లొకేషన్ మనకి వెంటనే తెలిసిపోతుంది. దాన్ని పట్టుకోవడానికి మన దగ్గర ఒక సూపర్ ప్లాన్ కూడా ఉంది. ఈ రోబో వింగ్స్ సహాయంతో నేను ఆ సూపర్ బర్డ్ ని పట్టుకుంటాను. భలే శివ.
అది ఎందుకు కాల్ రీసెర్చ్ సెంటర్ ని అటాక్ చేస్తోంది? అది సిటీని వదిలి బయటకు వెళ్ళిపోయింది. అది ఇప్పుడు కార్ ల్యాబ్ హెడ్ క్వార్టర్స్ కి వెళుతోంది. అయితే ఇప్పుడు దాన్ని మనం వెంటాడుతూ వెళదాం. సూపర్ బర్డ్, నీ గొడవ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. అయ్యో బాబోయ్. వావ్, శివ, ఫైనలీ నువ్వు ఈ సూపర్ బర్డ్ ని పట్టుకున్నావు. నేను దాన్ని పట్టుకున్నాను, కానీ అది ఎందుకు ఇంత సూపర్ అగ్రెసివ్ గా ఉందో తెలియడం లేదు. ఎవరక్కడ? బయటికి రండి. శివ, మమ్మల్ని మన్నించు. మా వల్లే ఆ బర్డ్ పరిస్థితి ఇలా మారిపోయింది. మేము ఈ రీసెర్చ్ ల్యాబ్ లో బర్డ్స్ మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఆ బర్డ్ ఈ పరిస్థితికి ఏర్పడడానికి మేమే కారణం. మీరు చేసింది చాలా పెద్ద తప్పు. అది ఎందుకు వాళ్ళని లోపలికి తీసుకువెళుతోంది? ఇక్కడ కేజీలో చాలా బర్డ్స్ ఉన్నాయి. ఓహో, ఇందుకే అది మనల్ని లోపల దాకా తీసుకొచ్చింది. రండి, మనం దాన్ని ఫ్రీ చేద్దాం. శివ, రా, లెట్స్ డూ ఇట్.
చాలా తప్పు చేస్తున్నావు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? వేదా సిటీని రక్షించడంలో నాకు ఎలాంటి లాభం లేదు. కానీ వేదా సిటీని బ్లాస్ట్ చేయడానికి నాకు ఎంత డబ్బు దొరికిందంటే నేను ఒక కొత్త వేదా సిటీనే కొనవచ్చు. ఓ మరి ఇంత కోపడతారెందుకు? ఇది మీ హెల్త్ కి మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. రే చిన్న పిల్లడా, నీకు తెలియదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావన్నది. నా శత్రువులు నా కాలి శబ్దం విని వాళ్ళ మార్గాన్ని మార్చుకుంటారు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ, దేశద్రోహి సోల్జర్. నా ఆలోచన మార్గం ఎప్పుడూ మారదు. నాకు చాలా పనులున్నాయి చిన్న పిల్లడా, అందుకని నువ్వు దూరంగా ఉండు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు. శివ, పెద్ద పెద్ద మిలిటరీ వచ్చినా నన్ను ఆపలేరు తెలుసా నీకు? అలాంటిది నువ్వు నన్ను ఆపుతావా? ఓయ్ ఓయ్ శివ, నా మిషన్ ఇప్పుడు విజయవంతం కాబోతోంది. ఇంతకీ నా పేరు తెలియదు కదా నీకు? బ్లాక్ ఆప్స్. శివ, నువ్వు బానే ఉన్నావు కదా? నాకేమీ కనపడడం లేదు. శివ, బ్లాక్ ఆఫ్ ఒక ఫ్లాష్ ఆన్ చేశాడు. అది కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఏ శివ, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, నీకు రెస్ట్ కావాలి. కాదు, బ్లాక్ ఆప్స్ మిషన్ తప్పకుండా సూపర్ బ్లాస్టే. తప్పకుండా ఆయన సూపర్ బాంబ్ ని ఉపయోగించి వేదా సిటీని అటాక్ చేస్తాడు. కానీ శివ, నీకు ఏది కనిపించడం లేదు కదా, అలాంటప్పుడు నువ్వు బ్లాక్ ఆప్స్ ని ఎలా ఆపుతావు? నా స్నేహితులే నాకు కళ్ళుగా ఉంటారు. హెల్మెట్ కెమెరా ద్వారా నా ముందు వచ్చే ప్రతి విషయం కూడా ఈ డివైస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అవన్నీ చూస్తూ నువ్వే నన్ను గైడ్ చేస్తావు. ఓకే శివ. శివ, ఇంకో ముఖ్యమైన విషయం శివ, నేను చెప్పే శ్రద్ధగా విను. బాంబుని రిఫ్యూజ్ చేయడానికి నువ్వు రెడ్ వైర్ ని కట్ చేసి తీరాలి. ఎస్ సార్. కాపీ దట్ శివ. శివ, నీకు ఎదురుగా ఒక కిటికీ ఉంది. లెఫ్ట్ వెళ్ళు, లెఫ్ట్ నుంచి స్ట్రైట్ గా. శివ, ముందు పబ్లిక్ ఉన్నారు. డిస్టెన్స్ లో 15 feet. లెఫ్ట్ వెళ్ళు, ఇప్పుడు స్ట్రైట్ గా. లెఫ్ట్ లో కార్ ఉంది. రైట్ వెళ్ళు, లెఫ్ట్ లో వెళ్ళు, స్ట్రైట్ గా. ఇప్పుడు రైట్ లో తిరుగు. శివ, బ్లాక్ ఆప్స్ రైట్ సైడ్ నుంచి వెళ్తున్నారు. ఆ పిల్లోడికి కళ్ళు కనిపించినప్పుడు సైకిల్ ఎలా నడుపుతున్నాడు? శివ, నీకు ఎదురుగా నెట్ ఫైర్ చేశారు. శివ, డాన్స్. శివ, కిందకి వంగు, నీకు ఎదురుగా లేజర్ ఉంది. ఆగు శివ, ముందు ట్రైన్ క్రాస్ అవుతోంది. నాకేమీ కనపడదు రేవా, నువ్వే నన్ను గైడ్ చేయాలి. నేను ఇప్పుడు జంప్ చేయబోతున్నాను. శివ, ఇప్పుడే జంప్ చేయి. శివ, మాకేం కనిపించట్లేదు. రేవా, నా హెల్మెట్ కెమెరా ఇప్పుడు విరిగిపోయింది. ఇదిగో
వరకు నా డ్రోన్ కెమెరాని యూజ్ చేస్తాను. రేవా చూడు, ఏదైనా కనిపిస్తోందా? చెక్ చేయి. శివ, కనిపిస్తోంది. ఏమైంది రేవా? ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నేను ఎటు వెళ్ళాలి? శివ, నన్ను అసలు కనిపించట్లేదు. ఒక నిమిషం. ఇప్పుడు చెక్ చేయి. ఎక్కడైనా కనిపిస్తున్నారా? శివ, కాస్త దూరంలో ఒక వేర్ హౌస్ ఉంది. తన బైక్ అక్కడే కనిపిస్తోంది. నువ్వు ఆ లొకేషన్ ని లాక్ చేయగలవా? అలాగే శివ, లాక్ చేసేసాను. ఇంకా 3 నిమిషాల్లో వేదా సిటీ అంతం అయిపోతుంది. తను నీ ముందు నుంచి వస్తున్నాడు. శివ, తను నీ వెనుకున్నాడు. శివ, రెడీగా ఉండు. లెఫ్ట్. శివ, తను నీ ముందే ఉన్నాడు. కిక్ శివ. నీ ముందే ఉన్నాడు. కిక్. కిక్. జంప్. శివ, తను నీ వెనుకున్నాడు. శివ, ఫ్లైయింగ్ కిక్. శివ, మళ్ళీ ఫ్లైయింగ్ కిక్. చూడకుండా వాడికి ఎలా ఫైట్ చేస్తున్నాడు. రేవా, త్వరగా బాంబ్ ఎక్కడుందో వెతికి చెప్పు. నీకు అది కనిపిస్తోందా? లేదు శివ, కాస్త వెనక్కి తిరుగు. లేదు లేదు, ఇప్పటి వరకు కనిపించట్లేదు. కరెక్ట్ గా నీ ఎదురులోనే ఉంది. నువ్వు చెప్పేది నాకు వినిపించట్లేదు. నా సిగ్నల్ జామర్ నీ ఫ్రెండ్స్ ని డిస్మిస్ చేస్తుంది. తనకి మన మాటలు వినిపించట్లేదు. బ్లాక్ ఆప్స్, మీరు ఎంత ప్రయత్నించినా సరే మీ మిషన్ ఫెయిల్ అయ్యే తీరుతుంది. నా మిషన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. బ్లాక్ ఆప్స్, ఇప్పుడు డిస్మిస్ అవ్వబోతున్నారు. ఇప్పుడు నాకు అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు నాకు చాలా లైట్ గానే కనిపిస్తోంది. ఇది రెడ్ వైరే. నేను దీన్ని ఇప్పుడు కట్ చేయాలి. శివ, నువ్వు సూపర్ బాంబ్ ని డిస్ఫ్యూజ్ చేసావు. శివ, నేను తిరిగి వస్తాను. నువ్వు గుర్తు పెట్టుకో, నా పేరు బ్లాక్ హాక్స్. థ్యాంక్ యూ శివ. ఈ రోజు నీ వల్ల నాకు ఎంతో పేరు వచ్చింది. సార్, ఇది ఎప్పటికీ మా బాధ్యతే కదా ఫ్రెండ్స్? ఖచ్చితంగా. ఆది ఎక్కడా? ఈ టర్మైట్ మాట్లాడుతుందా? హాయ్ స్వీటీ. మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
హలో హలో హలో, నేనే మైకిల్ హ్యాంజిలో. నేను వరల్డ్ క్లాస్ మ్యాజిక్ టాప్ క్లాస్ శిల్పుల్లాగా నేను ఒక టాప్ క్లాస్ శిల్పినే. ఏముంది, వాళ్ళందరూ మనుషులే, కానీ నేను ఒక టర్మైట్ని. టర్మైట్ ఇంకా శిల్పి కూడా. అవును. నేను ఏ విధంగా ఒక వుడ్ ని క్రాఫ్ట్ చేయగలనో ఆ విధంగా ఎవ్వరూ చేయలేరు. కానీ నా కల మాత్రం ఒకటే, నా టాలెంట్ ని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చూపించాలి. వేగా సిటీలో ఉన్న శిల్పులందరినీ వాళ్ళ గొప్పతనం చూపించడానికి ఈ రోజు పిలిపించారు. ఈ కాంపిటీషన్ విన్నర్స్ కల్చర్ ని ఇక్కడ కనిపించే ఆ ఫౌంటైన్ కి మధ్యలో పెడతారంట. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నేను తయారు చేసిన శిల్పంగా అది ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు నాకు సహాయం చేస్తారు? మీకు ఆది హెల్ప్ చేస్తాడు. అరే నాకు స్కల్ప్టింగ్ లో అసలు ఎస్ కూడా తెలీదు. అరే నువ్వు మిగతా స్కల్ప్టర్స్ ని చూసి యాక్ట్ చేస్తే చాలు. మిగతా అంతా నేను చూసుకుంటా. ఇదెవరు? అతనే ఫేమస్ శిల్పి మైక్. మైక్, ఆలోచించి చూడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ టాలెంట్ పర్సన్ గెలవడం కుదురుతుందా? యుడి, ప్రతి గెలుపు మన కంట్రోల్లో లేదు, కానీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు కదా. సరిగ్గా చెప్పావు. నేను సోల్జర్ టర్మైట్ ని. వి నెవర్ గివ్ అప్. మీరందరూ మాస్టర్ పీస్ ని రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏంటి చెప్పండి. ఎస్ అయితే మొదలు పెట్టండి. మే ద బెస్ట్ మ్యాన్ విన్. అరే నాకు అసలు ఏమీ తెలీదు. నన్ను మీరందరూ అనవసరంగా ఇరికించారు ఇందులో. అది జాగ్రత్త. కాంపిటీషన్ నేనే గెలుస్తాను. మా బాస్ బెస్ట్ ఆర్టిస్టు, కాంపిటీషన్ లో ఈయనే గెలుస్తారు. వావ్ వావ్, ప్రమాదం. పదండి అటు వెళ్ళి చూద్దాం, రండి. అక్కడంతా ఎవరున్నారు? అందరూ ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? ఇది నిజంగా చాలా బాగుంది కదా. బాస్, మీరు చేసేదానికన్నా వాడి స్కల్ప్చర్ చాలా బాగుంది. మర్యాదగా నోర్మై. ఆ పిల్లోడిని కిడ్నాప్ చేయండి. నేనే గెలవాలి. వెళ్ళండి. ఓకే బాస్, పని అయిపోయిందని మీరు అనుకోండి. పిల్లలు, మీకు రిఫ్రెష్మెంట్స్ తెచ్చాను. ఇక్కడ ఆర్టిస్టులు మాత్రమే తినాలి. మీకోసం అక్కడ చాలా ఉన్నాయి అట్ ద స్నాక్ బార్. వావ్, భోజనం. నాకు బాగా ఆకలిస్తుంది, వెళ్తున్నాను. త్వరగా వెళ్ళండి, లేకపోతే అంతా అయిపోతాయి. పదిరేవా, మీకోసం భోజనం సిద్ధంగా ఉంది సార్, ప్లీజ్ తినండి. అరే యూడి, ప్రశాంతంగా. ఇదంతా నీకేలే, ఎవరు తినర్లే. ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళ స్కల్ప్చర్ ని చాలా బాగా చేస్తున్నారు కదా. అవును రేవా, నిజమే. ఈ ఆది ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆది ఉండాల్సింది ఇక్కడే కదా. ఆర్గనైజర్స్ తనని రిజెక్ట్ చేసేస్తారు. మైక్, ఆది ఎక్కడా? మైక్, మైక్. ఆదినా? వాడు ఇక్కడేగా ఉన్నాడు. నాకేదో ప్రాబ్లం ఉందని అనిపిస్తోంది. మనం తనని వెతకాలి. మైక్, ఇక్కడ ఎవరి కంట్లో పడకుండా నీ పనిని కంటిన్యూ చేయి. వి విల్ గెట్ ఆది బ్యాక్. ఓకే? ఆగండి, నేను మీతోనే వస్తాను. నాకు అవసరమైనప్పుడు మీరు నాకు హెల్ప్ చేశారు కదా, అందువల్ల ఇప్పుడు నా వంతు. ఇది ఆదేశం. అవును గాయస్,
గాయ్స్ హాయ్. ఈ పిల్లోడు కాంపిటీషన్ అయ్యేంత వరకు ఎవరికి కనిపించకూడదు. ఎస్ బాస్. బాస్, పని అయిపోయింది అనుకోండి. ఇక ఆ పిల్లోడు మన ఆధీనంలో ఉన్నాడు. వద్దు వద్దు. సార్, మన బాస్ గెలుస్తారు కదా, అప్పుడు డాన్స్ ఆడండి. ఇప్పుడు ఎందుకు డాన్స్ ఆడుతున్నారు చెప్పండి సార్. అది నువ్వు ఓకే కదా? తెరవండి. నాతో ఎవరు తలపడలేరు చిన్న పిల్లోడా. చిన్న పిల్లని అనకండి అంకల్. శివ, నా పేరు శివ. Uncle, don't ever mess with Veda City. అంకుల్, మీరందరూ ఎందుకు ఇక్కడ నించున్నారు? లోపల జడ్జెస్ విన్నర్ ని డిసైడ్ చేస్తున్నారు. కానీ మైక్ అంటే నా స్కల్ప్చర్ ఇంకా పూర్తవ్వలేదు కదా. మైక్ ఇట్ వాస్ వెరీ టఫ్ డెసిషన్. స్కల్ప్చర్స్ అన్ని చాలా బాగున్నాయి, కానీ ఒకటే మాస్టర్ పీస్ గా ఉంది. ఆ మాస్టర్ పీస్ ఎవరిదంటే అది. దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఈ స్కల్ప్చర్ ఎలా పూర్తయింది అంటారు మీరు? ఈ పిల్లోడేమి దీన్ని చేయలేదు. ఈజ్ అన్ ఇంపోస్టర్. మిస్టర్ లారా, మీరు మాస్టర్ పీస్ స్కల్ప్చర్ ని తయారు చేస్తారు, కానీ మరొకరి గురించి తప్పుగా మాట్లాడటం ఏం మంచిది కాదు. ఆది స్కల్ప్చర్ చేయడం మొదలు పెట్టాడు, తానే పూర్తి చేసుంటాడు కదా. చెప్పండి, ఏంటి పెద్ద మనుషులు చెప్పింది కరెక్టే కదా? అవును లడ్డూ సింగ్ సార్, ఆది స్కల్ప్చర్స్ పూర్తవడానికి ముందే వీళ్ళ మనుషులు తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఓ ఐ సీ. పేడారాం, వీడిని అరెస్ట్ చెయ్యండి. త్వరగా రండి మాస్ట్రో. మైక్ దొరికిందా? మైక్ ఇక్కడే ఉంటుంది. మైక్ ఎక్కడుంది? మరి యూడిని ఎవరు కొరుకుతున్నారు? గైస్, నా ట్విన్ బ్రదర్ మైలోని మీట్ చేయండి. వీడే మన అబ్సెన్స్ లో స్కల్ప్చర్ ని ఫినిష్ చేశాడు. ఓహో, అయితే ఈయన కూడా మాస్టర్ స్కల్ప్చరా? ఎంజాయ్ చేయబోతున్నాం. నేను కూడా అందులో పాల్గొంటాను. అరే, ఈ రోజు నుంచి కాదు. తను రేస్ ని ఇప్పుడే స్టార్ట్ చేసేసాడు. ఇప్పుడు చాలా ఆపు, రేస్ స్టార్ట్ చేద్దాం. అలాగే. గెట్ సెట్ రెడీ గో. ఆగండి, మ్యారథాన్ లో ఇంత వేగంగా వెళ్ళకూడదు. ఫస్ట్ మెల్లిగానే పరిగెత్తాలి. అరే, నా వల్ల కావడం లేదు. నా వల్ల కావడం లేదు.
ఏంటి శివ ఈ మ్యారథాన్ ఎంత కష్టంగా ఉంది? అరే ఏమైంది ఫ్రెండ్స్? ఏంటి హాలోగా టైర్డ్ అయిపోయారా? దీనికి మనం ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా మనం పరిగెడితే ఈ రేస్ లో ఎప్పటికీ గెలవలేము శివ. తిరిగి తిరిగి వాడు ఎక్కడికే వస్తాడు, చూస్తూ ఉండు. నోరమ్మయ్యాది, నీ వల్ల కాకపోతే సైలెంట్ గా ఉండు. అరే ఏంటి వాడు ఆగట్లేదు? 50. మనం పార్టిసిపేట్ చేయాల్సింది మ్యారథాన్ లో, 100 మీటర్స్ రేస్ లో కాదు. నేను కూడా చూశాను. నువ్వు ఎంత స్లోగా పరిగెత్తావంటే, ఇంత స్లోగా పరిగెడితే మనం ఖచ్చితంగా రేస్ లో ఓడిపోతాం. అది చెప్పింది నిజమే, మనకి ప్రాక్టీస్ ముఖ్యం. మై నేమ్ ఇస్ ఆల్బర్ట్ బరాక్. నేను కొట్టే దెబ్బకి ఎముకలు క్రాక్ అయిపోతాయి. రేపు మ్యారథాన్. మీ అందరికీ మీ పని గుర్తుంది కదా? గుర్తు పెట్టుకోండి, స్ట్రాంగ్ అయిన పర్సన్స్ అందరూ దారిలోనే కిడ్నాప్ అయిపోవాలి. ఒక్కడు కూడా తప్పించుకోకూడదు. బాస్, దారిలో ఎవరైనా మనల్ని చూస్తే ఏమవుతుంది? స్టార్ట్ కు ఫినిష్ కు మధ్య దారిలో ఉన్నదంతా ఖాళీ చేయాల్సింది ఆర్గనైజర్స్ పని. అది మనమే. ఒక్కసారిగా హెల్తీ పర్సన్స్ అందరూ నా చేతికి దొరికితే వాళ్ళందరినీ అమ్మేసి నేను పెద్ద ధనవంతుణ్ణి అయిపోతాను. అప్పుడు నేనే గొప్పవాడిని. ధైర్యంగా పరిగెత్తు బాబు. 5 కిలోమీటర్లంతా ఒక లెక్క లేదు. మేము నిన్ను ఫినిష్ లైన్ లో కలుస్తాం. ఓకే డాడీ. ఇలా చూడు, నీ లెక్కు తాకో. దారిలో నీకు బాత్రూమ్ వస్తే తర్వాత వెళ్ళడానికి దారి ఉండదు. చూడండి, మ్యారథాన్ మొదలవబోతోంది. పిల్లలందరూ సిద్ధంగా ఉండండి. పేరెంట్స్ దగ్గర ఒక రిక్వెస్ట్, మీరందరూ వేరే మార్గం ద్వారా ఫినిష్ లైన్ కి వచ్చేయండి. Get set, ready, go! ఈ ఆది ఎప్పటికీ మారడు. ఏం పర్వాలేదు, 1/2 కిలోమీటర్ తర్వాత ఎక్కడైనా కింద పడిపోయి ఉంటాడు. అంకుల్, మీరెందుకు అడ్డంగా నుంచున్నారు? మేము వెళ్ళడానికి మాకు దారి ఇవ్వండి. మేము మిమ్మల్ని తీసుకెళ్ళడానికే వచ్చాము. శివ, నీ ఎనర్జీ సేవింగ్ వర్కౌట్ అవుతుందని నీకు అనిపిస్తోందా? రేవా, నువ్వు చూస్తూ ఉండు. ఇప్పుడు వేగంగా పరిగెత్తిన వాళ్ళందరూ కూడా సగం దారిలో కింద పడిపోతారు. చూడు, 500 మీటర్ సైన్ కూడా వచ్చేసింది. కానీ పిల్లలు ఎవరు ఇప్పటి వరకు మనకి కనిపించలేదు. ఇప్పటికి ఎవరైనా మన కంటికి కనపడి ఉండాలి. ఏమైంది? ఈ షూ ఇది మన యూడీదే కదా? అదిగోటి చూడు. శివ, కాపాడు! శివ! రేవా, నువ్వు ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్ళిపో. నేను అక్కడ కలుస్తాను. ఓకే.
రండి. అసలు మీరు ఎవరో చెప్పండి. ఏమైంది యూడి? శివ, ఆదికేమైంది? వాళ్ళు ఆదిని తీసుకెళ్లిపోయారు. అంతేకాదు నాతో ఉండే చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. మనం త్వరగా వెళ్ళి వాళ్ళందరినీ కాపాడాలి. ఏమైంది శివ? ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా ఎవరూ లేరు. పేరెంట్స్ అందరూ వరీడ్గా ఉన్నారు. పిల్లలందరినీ వాళ్ళు కిడ్నాప్ చేశారు. అయితే ఏం చేయాలి? ఆది షూలో నేను ట్రాకర్ని పెట్టాను. దాంతో మనం ఆదిని ట్రాక్ చేసేయొచ్చు. ఎయిర్పోర్ట్కి వచ్చేయండి. వాళ్ళు ఇప్పుడు రన్వే లైన్లోనే ఉంటారు. పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని వెళుతున్నారు. డోంట్ వరీ ఆది, నేను వచ్చేస్తున్నాను. ఓ శివ, నువ్వు అదర కొట్టేశావు. మై నేమ్ ఇస్ ఆల్బర్ట్ బరాక్. నేను కొట్టే దెబ్బకి ఎముకలు క్రాక్ అవుతాయి. మనకి ఇంకో పిల్లాడు బోనస్ గా దొరికాడు. వీణ్ణి కట్టి పారేయండి. శివ, ఇప్పుడు నేను నిన్ను వదలను. ఆల్బర్ట్ బ్యారెట్, మీరు నేను చేసే అటాక్స్ నే తట్టుకోలేకపోతున్నారు. మరి బోన్ మీద ఎలా అటాక్ చేస్తారు చెప్పండి? నువ్వు వస్తావని నాకు తెలుసు. అదిగో శివ. మా చేతికి బాగా చిక్కుకున్నావు నువ్వు. ఇప్పుడు నాకు ప్రమోషన్ కన్ఫర్మ్. ఫ్రెండ్స్, నన్ను మర్చిపోయారా?
రేవా, నీ స్కోర్ డబుల్ కౌంట్ గా మారబోతోంది. ఎందుకు? నువ్వు అమ్మాయివి కదా, అందుకని నీకు బెనిఫిట్స్ దొరుకుతాయి. ఓయ్, అమ్మాయిలు ఎవరికి తక్కువ కాదు. నాకేం బెనిఫిట్లు అక్కర్లేదు. నువ్వు బాల్ వై, నేను సిక్సర్ కొట్టి చూపిస్తాను. అలాగా? ఛాలెంజ్. ఆహా, ఛాలెంజ్. కమోన్, బాల్ వై. సరే, అయితే నా ఫాస్ట్ బౌన్సర్ ని ఫేస్ చెయ్యి. ఇదే శబ్దం. రేవా, నువ్వు కొట్టిన బాల్ ఆకాశాన్ని దాటిస్తున్నట్టుంది. నువ్వు ఛాలెంజ్ ని ఇంత సీరియస్ గా తీసుకున్నావా? ఇది తన కొట్టిన షాట్ వల్ల కాదు, ఇక్కడ ఇంకేదో జరిగింది. నాకు తెలిసి అది ఏలియన్ అయి ఉంటుంది. మై నేమ్ ఇస్ కెప్టెన్ చట్నీ. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆపద వస్తుంది. నా పేరు కెప్టెన్ పకోడా. నేను ఎన్నో ప్లానెట్స్ ని ముక్కలు చేసేసాను. గాయ్స్, ఆర్ వి రెడీ ఫర్ అటాక్? ఎంతసేపట్లో మనం ఈ ప్రదేశం గుర్తులు లేకుండా చేయగలం? కొద్దిసేపట్లో మన ఆర్మీ ఈ ప్రాంతాన్నంతా నాశనం చేస్తుంది. మనం ఇక్కడ మన పేస్ ని తయారు చేద్దాం. ఏలియన్స్ మనల్ని అటాక్ చేయబోతున్నారు. ఓ నో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నా దగ్గర దీనికి ఐడియా ఉంది. లెట్స్ గో. ఇదే నా ఫ్లయింగ్ మిషన్ ఫాల్కన్. వావ్, మనం దీన్ని ఎగరేస్తావా? ఎస్, ఇంతమంది పెద్ద ఏలియన్స్ ని నేను ఒక్కడనే వాళ్ళందరినీ ఎదుర్కోలేను. నాకు మీ అందరి హెల్ప్ కావాలి. నువ్వు ఎప్పుడు ఒంటరి వాడివి కాదు శివ. ఎప్పటికీ మేము నీకు తోడుగా ఉంటాం. నేను నీతో ఉంటాను. కానీ మనకి అది ఎగరవేయడం తెలియదు కదా. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. బాస్, చూస్తుంటే ఈ ప్లానెట్ వాళ్ళు వాళ్ళ సోల్జర్స్ ని పంపించినట్టున్నారు. చూశాను. ఏనుగు ఎప్పుడో చీమల గురించి పట్టించుకోదు. చూద్దాం.
ఇదో విషయం. ఇప్పుడు అంతా నాశనం చేసే టైం వచ్చింది. అటాక్! రేవా వెనక్కి చూసుకో. ఓ నో యూడి, నువ్వు అటువైపు చూసుకో, నేను ఇక్కడి నుంచి వాళ్ళని చూసుకుంటాను. డన్. అరే, వాళ్ళు చాలా పైలట్స్ ని డిస్ట్రాయ్ చేస్తారే. అందరిని అంతం చేసేయండి. వీళ్ళందరూ ఎందుకని రౌండ్ రౌండ్ గా తిరుగుతూ ఉన్నారు? ఒకవేళ నా టాలెంట్ గురించి వీళ్ళకి తెలిసిపోయిందనుకుంటాను. నా పాట వినాలని అనుకుంటున్నారా? నేను వస్తున్నాను. పారిపోండి. తాతయ్య ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఇప్పుడు నేను ఆ స్పేస్ షిప్ ని బ్లాస్ట్ చేస్తాను. గైస్, ఐఎమ్ గోయింగ్ ఇన్. గుడ్ లక్ శివ. ప్లేన్ ని ఆటో పైలట్ లో వేసేస్తాను. ఓయ్, ఎక్కడికి వెళ్ళిపోయారు? మమ్మల్ని క్షమించండి, మేము ఈ ప్లానెట్ మీదకి మళ్ళీ రాము. పర్లేదే, మీరు చాలా మంచి స్టూడెంట్స్ అనుకుంటా. సరే, ఇప్పుడు మీరు మీ టీం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన సమయం దగ్గర పడింది. అందరూ స్పేస్ షిప్ లోకి వచ్చేసేయండి. ఐ రిపీట్, అందరూ తిరిగి వచ్చేయండి, తిరిగి వచ్చేయండి. నా ప్లేన్ ఇప్పుడు పిలవాల్సిందే. పకోడో చట్నీ వెళ్ళిపోయారు. కానీ పామ్మ, మాకు నిజంగానే పకోడో చట్నీ చేసి పెడతావా? తప్పకుండా శివ, చేసి పెడతానులే. Come on, let's go.
ఏమైంది యూడి? బాల్ కనిపించలేదా ఏంటి? ఇదేంటో చూడు. ఇదేదో పాత వాచ్లా ఉంది. ఇదిగో మనం వచ్చేసాం. అవును, మనం వచ్చేసాం. 2000 సంవత్సరాల ముందు వేదా సిటీయా? వావ్! రండి, వాళ్ళని దోపిడీ చేద్దాం. రండి. పారిపోండి! దోపిడీదారులు వస్తున్నారు. బాబాయ్, బజార్లో దొంగలు దొంగతనం చేస్తున్నారా? మనం ఉన్నంత వరకు ఇక్కడ దొంగతనం జరగనివ్వకూడదు. అంత దొంగలించండి. అట్టుపళ్ళు ఇదిగోండి, తీసుకోండి, నన్ను వదిలేయండి. ముందు దోపిడీ చెయ్యి, తర్వాత తినొచ్చులే. మాకు అడ్డు తప్పుకో చిన్నపిల్లడా. అంకల్, మేమున్నంత వరకు మీరు ఇక్కడ దొంగతనం చేయలేరు. ఏ చిన్నపిల్లడా, నువ్వు బాగుండాలి అనుకుంటే ఇక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపో. చిన్న పిల్లోడని చెప్పకండి అంకల్. శివ, నా పేరు శివ. ఈ అంకుల్ ఎవరు? నా పేరు అంకుల్ కాదు కదా. మీలో ఎవరైనా ఉన్నారా? నువ్వు? లేదు లేదు. వాళ్ళని పట్టుకోండి. పట్టుకోండి. అంకుల్, ఇక్కడున్నాను. అంతే, బాయ్ అంకుల్. అరే, పేడారాం సార్. పేడారామా? అరే, ఎవరు పేడారాం? నేను ఈ ఊరి మంత్రిని హువారాం. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇక్కడ కొత్తగా వచ్చారా ఏంటి? అవును, మేము 2000 అది 2000 మైళ్ళ దూరం నుంచి వస్తున్నాం అంతేగా, అందువల్లే. అలాగా? కానీ మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. మా మహారాజు బేసన్ సింగ్ మిమ్మల్ని కలిసి చాలా సంతోషిస్తారు. పదండి వెళ్దాం. లడ్డు సింగ్ సార్. అరే, నువ్వు ఏం చేస్తున్నావు? లడ్డూ సింగ్ గారు కాదు, మా మహారాజు గారి పేరు బేసన్ సింగ్. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా వేగాస్ నగరాన్ని మీరు కాపాడినందుకు. ఇది మా బాధ్యత మహారాజా. కానీ ఆ దొంగలు ఎవరు? వాళ్ళు హంతకులు కారు.
వాళ్ళు మాకు శత్రువులు. మైదా సింగ్ సిపాయిలు. వాళ్ళు వేదా సిటీని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. మహారాజా మహారాజా మహారాజా, ఆ దుష్టుడు మేధా సింగ్ సైన్యం వేదా సిటీలోకి వచ్చేసింది. మన రాజదూతల నుంచి ఎలాంటి సమాచారం వచ్చిందంటే త్వరలోనే మనల్ని దాడి చేస్తారని వచ్చింది. మనం దానికి తగ్గట్టు ఏర్పాట్లు త్వరగా చేయాల్సిందే. మీరు బాధపడకండి మహారాజా, మేమున్నంత వరకు వేదా సిటీని ఎవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ వాళ్ళు శక్తివంతులైతే మనం వాళ్ళకన్నా శక్తివంతులం. నాకు మనుషులు అక్కర్లేదు, నాకు నా బ్రెయిన్ ఉంటే సరిపోతుంది. త్వరగా కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి. మేధా సింగ్ వస్తున్నారు. త్వరగా త్వరగా, మేధా సింగ్ వస్తున్నారు. మేము రెడీగా ఉన్నాం మహారాజా. ఇప్పుడు మైదా సింగ్ ని రానివ్వండి. వేదాస్తో తలపడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. ఒకవేళ బేసిన్ సింగ్ ఓటమిని ఒప్పుకున్నట్టుగా ఉన్నాడు, నన్ను ఆపడానికి దళపతిని పంపించినట్టుకున్నాడు. సరే, మంచిదేలే. సరే, త్వరగా నేను ఈ వేదా సిటీని ఆక్రమించి దీనికి రాజునైపోతాను. మేధా సింగ్, నేనున్నంత వరకు వేదాస్ ని ఎవరు ఏం చేయలేరు. దాడి చేయండి. ఫ్రెండ్స్, అటాక్! దాడి చెయ్యండి. ఏంటి మీద నా ఫ్లయింగ్ కిక్ ఎలా ఉండింది? నన్ను క్షమించు శివ, నేను ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను. తినండి, అందరూ బాగా తినండి. కానివ్వండి. మహారాజా, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, కానీ మాకే ఒక చిన్న ప్రాబ్లం. ఏంటో చెప్పండి మహారాజా. ఆ గడియారం. గడియారమా? బేసన్ సింగ్ సార్, బేసన్ సింగ్ సార్, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఏమీ లేదు. తన చేతి మీద ఉన్న మెరుస్తున్న వస్తువు నిజంగా చాలా బాగుంది, చాలా అద్భుతం. ఈ వాచ్ మీకు బాగా నచ్చితే మీ దగ్గర ఉంచుకోండి. ఇదిగో తీసుకోండి. అయితే ఈ వాచ్ నా చేతికి అలాగే చేరుకుందన్నమాట 2000 సంవత్సరాల ముందు.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.